ఇక మిథున రాశి వారికి ఈ వారంలో గురువు అనుకూల స్థానంలో ఉన్నందున మంచి చక్కటి ఫలితాలు కూడా వస్తుంటాయి. ఈ గురువు అనుకూలత వల్ల కూడా ధనపరంగా కూడా ఎలాంటి లోటు కూడా ఉండవు. ఈ రాశి వారికి కార్యక్రమాలు కూడా విజయంగా అనుకూలంగా కూడా జయాలు సాధిస్తారు. గురువు కూడా అనుకూల స్థితిలో ఉన్నందున విద్యాపరంగా ఉద్యోగపరంగా కూడా అన్ని కార్యక్రమాలు కూడా చాలా ముందంజలో ఉంటారు. సంఘంలో కూడా పేరు ప్రతిష్టల్లో కూడా మంచి పేరు ప్రఖ్యాతులు ఉంటుంటాయి. ఇక వీరికి ఈ మిథున రాశి వారికి అనేక విశేషాలు కూడా ఉంటుంటాయి. పుణ్యక్షేత్రాల్లో కూడా వీరు కూడా ఆధ్యాత్మికపరంగా కూడా పుణ్యక్షేత్రాలు దర్శిస్తారు. ఇక మనం చెప్పుకోవాల్సిన విషయాల్లో కూడా గురువు అనుకూలత కూడా చాలా సంపూర్ణంగా ఉంది ఈ రాశి వారికి. ఇక శని కూడా అనుకూలత కూడా అన్ని కార్యక్రమాలు కూడా స్థాన చలనాలు కానీ గృహ చలనాలు కానీ ఇలాంటివి కూడా జరగకుండా అన్ని యొక్క రంగాల్లో ఉన్న వారికి కూడా ఉత్తమ ఫలితాలు కూడా వస్తుంటాయి. ఈ శని ప్రభావం వలన మన పనిలో కూడా ఆలస్యం జరగకుండా ప్రతి కార్యక్రమంలో కూడా ముందంజలో ఉంటాము. ఈ శని కూడా అనుకూలత ఈ రెండు గ్రహాల ప్రధాన గ్రహాల ప్రభావం కూడా అనుకూలత కూడా మనం అన్ని ఫలితాలు సాధిస్తుంటాము. ఇక మిగతా గ్రహాల పరిస్థితి కూడా అన్నీ కూడా అనుకూలంగా ఉన్నాయి. ఈ మిథున రాశి వారికి సంఖ్యా విశేషాల్లో కూడా 9, 16, 18 ఈ సంఖ్యలో కూడా మంచి విశేష ఫలితాలు ఉంటాయి. వీరికి ధరించవలసిన దుస్తులు కూడా తెలుపు, ఆకుపచ్చ రంగులు వీరిని బాగా రాణిస్తాయి. వీరి అదృష్ట వారాల్లో కూడా సోమవారము, గురువారము, లక్ష్మీవారము, శుక్రవారం ఈ వారాల్లో కూడా మంచి అనుకూలత కూడా ఉంటుంది. వీరి అదృష్ట సంఖ్య కూడా 11 సంఖ్య. ఈ సంఖ్యాబలంగా కూడా వీరు రాణిస్తారు.